ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంలో మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు క్యాండిడేట్ విషయంలో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు టికెట్లు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా! ఈ ఈక్వేషన్ బీసీ ఈక్వేషన్ ఏమన్నా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఈ టికెట్ విషయంలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అంటే మీకు కొంత రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మీకు ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఇది ఈ లైన్‌లో. కాంగ్రెస్ పార్టీ బీసీలను అట్రాక్ట్ చేసుకోవడానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది. 42% ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. హ్మ్. ఆ మాటని నిలబెట్టమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేమందరం కూడా అడుగుతున్నాం. దాంట్లో ఇంప్లిమెంట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది. హ్మ్. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము పదే పదే అడుగుతున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది మీరు ఇస్తా అని మాట ఇచ్చారు కాబట్టి చేయమని చెప్తున్నాం. హ్మ్. ఒకటి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం కానీ ఇది ఎమ్మెల్యే విషయంలో మాత్రం బీసీలకు సంబంధం లేదు. బీసీ ఎమ్మెల్యే కావాలని ఎక్కడ ఏం రోజులు లేదు కాబట్టి బీసీలకు ఎక్కడ దీనికి దానికి సంబంధం లేదు. నేను పార్టీని కొత్తగా పారాషూట్ దిగరాలేదు. లేకపోతే ఈ వలసలు రాలేదు. నేను ఈ పార్టీలో పుట్టినా, ఈ పార్టీలో పెరిగినా, ఈ పార్టీలోనే ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. ఆల్రెడీ నేను కొత్తగా అడుగుతలేను కదా! నేను 2014 పోటీ చేసిన, 2014 నుంచి 2010లో ఇన్ఛార్జ్‌గా వచ్చిన, 2014లో పోటీ చేసిన, 2014 నుంచి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నా కదా! నేను పారాషూట్ వేసుకొని రాలేదు, లేకపోతే వలస నుంచి వచ్చి రాలేదు, లేకపోతే డబ్బులు ఏదో నేను టికెట్ అడుగుతలేను కదా! నేను ఉంటున్నా కాబట్టి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి, కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి అడుగుతున్నా. దీంట్ల దానంకి ఎన్ని పైసలు ఉండొచ్చు? అంటే ఆర్థికంగా ఎలక్షన్‌లో ఖర్చు పెట్టడానికి నాకు తెలిసి ఒక ఈజీగా 50-100 కోట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉంటాడు దానం నాగేందర్. ఆయనని ఎట్లా ఎదుర్కుంటారు మీరు ఆర్థికంగా? దానం నాగేందర్ గారు పైస పోతే ప్రాణం పోదు ఆయనకు. ఆ! ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టాడా డబ్బులు ఎలక్షన్‌లో కూడా? రూపాయి తీసే ముచ్చట ఉండదు. ఆ! ఎక్కడి నుంచి బయట రొటేషన్ చేయాల్సిందే. బయట కలెక్షన్ చేస్తాడు. బయట కలెక్షన్ చేసి ఏమైనా ఖర్చు పెడితే పెట్టొచ్చు. అధికార పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ చేయొచ్చు. కేటీఆర్ ఏమంటుండు ఈ విషయంలో? దానం నాగేందర్ విషయంలో మీతో కేటీఆర్ ఏం చెప్పిండు? ఏం మాట్లాడిండు? ఉప ఎన్నిక వస్తే ఖైరతాబాద్ మనం ఎట్లా ఫైట్ చేయాలనే దాని గురించి ఏమైనా మాట్లాడిండా? మాట్లాడిన అందుకే మాకు అదే చెప్పిండు కదా! ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్తని చిన్న కార్యకర్త కంచి ఉద్యమకారుని దాకా అందరిని కలుపుకో. అందరిని ఒకతాన జమ చేసి ముందు ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం. మంచి బూత్ కమిటీలో వేయండి. అందరిని కలుపుకొని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందే. మన బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అడ్డా అది. కేసీఆర్ గారి అడ్డా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోనీయొద్దని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. రామన్న కూడా దాన్ని అందరికి పిలిచి మాట్లాడుతుండు. హ్మ్. ఖచ్చితంగా కూడా రామన్న పర్సనల్ తీసుకొని రామన్న కూడా ఈడనే ఉంటాడు కాబట్టి రామన్న ఓటు కూడా ఈడనే ఉంటుంది. రామన్న మిసెస్ బాబీ ఓటు కూడా ఈడనే ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్సనల్ తీసుకుంటారు. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలు తిట్టిండు అసెంబ్లీ సాక్షిగా. అవును. అవును. సో ఖచ్చితంగా దాన్ని మరి రివెంజ్ పర్సనల్‌గా తీసుకుంటారు. తీసుకోవాల్సిందే. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా పార్టీ ఎమ్మెల్యేలని అది ఎంత అసహ్యంగా ఒక అవును. వీధి రౌడీ గల్లీ లీడర్ కూడా అంత అసహ్యంగా మాట్లాడు. అవును. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా! అసలు మినిమం కామన్ సెన్స్ మాట్లాడట మాట్లాడొచ్చా?